మనకి ఈనాటి కాలంలో కొత్త కొత్త దేవాలయాలు ఎన్నో కడుతున్నారు. అక్కడ విగ్రహ ప్రతిష్ఠ అనేది జరుగుతుంది. ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అనేది శాస్త్రోక్తంగా జరగలేదు అని ఒక స్థపతి చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అనేది చూద్దాం. అలాగే ఆ స్థపతి ఎవరు అనేది కూడా మనం లాస్ట్లో తెలుసుకుందాం. అయితే శిల్పశాస్త్రం, శిల్పాగమముల ప్రకారం విగ్రహాలు చెక్కేవారే జలాదివాసాలు, నేత్రోన్మీలనం, కళావాహనం, ప్రాణప్రతిష్ఠ, ప్రథమాభిషేకం, ప్రథమ పూజ చేసిన తర్వాతే యజమాని పూజ చేసి లోకార్పణ చేస్తారు. అక్కడ ఋత్వికులు, స్థపతి, శిల్పాచార్యుల పక్కన సహాయకులుగా మాత్రమే ఉంటారు. అంతేగాని ఇప్పుడు వరకు చెప్పినటువంటి ఈ కార్యక్రమాల్లో వారికి ఎటువంటి హక్కులు కూడా ఉండవు. వాళ్ళు కావాలి అని చేసినా కూడా దేవతాశక్తి ఆవాహన అనేది జరగదు. పైగా శాస్త్రవిహీన శిల్పంచ ప్రతిష్టాపంచకర్త భర్త వినశ్యతి అని శిల్పశాస్త్రములు, శిల్పాగమాలు ఘోషిస్తున్నాయి. దేవాలయ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్టల విషయంలో విశ్వకర్మ వంశ శిల్పాచార్యులు మినహా ఇతర స్వామీజీలకు కానీ, మఠాధిపతులకు కానీ, పీఠాధిపతులకు కానీ, పురోహితులకు కానీ ఎటువంటి అధికారం లేదు. ఎందుకంటే ప్రతిష్ట సమయంలో శిల్పాచార్యుడు సంకల్పం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అంటే నేను విశ్వకర్మ వంశీకుడిని అని గోత్ర, ప్రవర, సూత్ర, శాఖ, దండ, కొండ శాస్త్రములతో సహా ప్రమాణం చేయాల్సి ఉంటుంది. శిల్పశాస్త్రం, శిల్పాగమ శాస్త్రాల ప్రకారం విగ్రహ ప్రతిష్టాపన చేయాల్సినటువంటి పద్ధతి. ఇది తెలియకుండా ప్రతి ఒక్కరు కూడా టీవీల్లో, సోషల్ మీడియాలో రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు. మనకి ఈ సమాచారాన్ని ఎవరు తెలియజేశారంటే స్థపతి గురూజీ వేద బ్రహ్మశ్రీ ఆచార్య టి మోహన్ రావు శర్మ గారు. వీరు స్థపతి, వేదాధ్యాయి, శిల్పశాస్త్ర పండితులు, శిల్పశాస్త్ర ఉపన్యాసకులు. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోక. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీ గురుభ్యో నమః.